మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. ఉన్న ఒకగానొక కూతురు పెళ్లి ఘనంగా చేయాలని 5 తులాల బంగారు, 90 తులాల వెండి, 60,000 క్యాష్ ఇంట్లో పెట్టి బతుకు తెరువు కోసం వలస వెళ్ళిన ఆ కుటుంబాన్ని దొంగలు చిదిమేశారు. వాళ్ళు ఎవరు లేని సమయం చూసి ఇంట్లోకి దూరి బంగారును, వెండిను, డబ్బులను ఎత్తుకెళ్ళారు. ఆ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది ఇక్కడ? ఏం లేనమ్మా, మేము బతుకు జిల్లు పోయినాము తిరుపతికి. ఏదో ఏం చేయరని మాము ఏదో బీగాలు వేసుకొని పోయినాము. 5.5 తులం బంగారు పెట్టినాము ఇంట్లోనే బీరువులో. 90 తులాలు ఎండి పెట్టినాము. ఏదో 2 రోజులు పని చేసుకుందామని మాకు 100 రూపాయలు లేదు. ఇల్లు కట్టుకున్నప్పుడే 5 లక్షలు మేము బాగుపడినాం. ఏదో ఎప్పటి తిరుపతి మాకు పాపకి ఇంకా రేపు నెల పెళ్ళి పెట్టుకున్నాను కాసి 2 రోజులు పని చేసుకుందామని తిరుపతి పోయినాం. 100 రూపాయలు లేక మేము పోయినాము. ఇల్లు వేసిపెట్టి బీగాలు వేసి పోయినాము. ఒక 4 తారీఖు పోయినాం. 4 తారీఖు వెంటే 20 తారీఖు మేము వచ్చినాం. అంటే ఇది జరిగింది మాకు తెలియదు. వచ్చి చూస్తే మేము ఇక్కడ ఒక గడేసినారు ఇంటికి. వస్తలకలు చూస్తే లోపల మా భార్యగా మా కూతురు లోపల నోరు కొట్టుకున్నారు. ఏం బీరు కన్నా పాటలు చేసినారు. మొత్తం ఒక్క వస్తువులు ఇస్తున్నా తిందామని చూస్తున్నా కూడా 1 రూపాయి లేదు, 100 రూపాయలు లేదు. బంగారు గింగారు మొత్తం ఎత్తుకుపోయినారు. ఏమేం లేవు. చేసిన కష్టం వల్ల మొత్తం ఇంట్లో పెట్టుకునేవి మొత్తం పోయినాయి. ఇప్పుడు మా బీరోలో ఏమేమి ఉండే? మీ బీరోలో ఏమేమి ఎత్తుకెళ్ళారు? మా పాపకి 4 తులాలు చేపించినాను సార్. నేను నాది 1.5 తులం ఉండింది. పట్టీలంతా 90,000 ఉండే సార్. మేము పిల్ల పెళ్లి పెట్టుకున్న ఉండేది ఒక కూతురు, చదివించుకున్నాము. ఏమో గ్రాండ్ చేయాలని ఆశ పెట్టుకొని చేసినాము. అన్నీ మమ్మల్ని వార్చలేక ఇట్లా పని చేసినారు. ఇల్లు ఫంక్షన్ చేసినాము, మా పాపకు ఫంక్షన్ చేసినాము. అంత కుట్ర కలిసి మా వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా పాడు చేసినారు సార్. మాకు బతుకు తెరవే లేదు. అధికారులు ఏమన్నా న్యాయం చేస్తారా? మేము సావల్లా. మాకైతే బతుకు మీద ఆశ లేదు. మేము ఇంట్లో వాళ్ళన్నా మనశ్శాంతి లేదు, అన్నం లే, నీళ్ళు లే. ఉండేది ఒక కూతురు అని నేను ఘనంగా చేయలే. ఎవరు పెట్టుకోలేదు. మా పాప నుండి నేను బాగా పెట్టుకున్నానని అన్నంలే, నీళ్ళులే, కష్టం చేసుకొని ఉపాసం తపాసం ఉండి అక్కడ పోయి సుగ్గులు పోయి ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి నిద్ర లేక తిండి లేక సంపాదించుకొచ్చుకొని నా కూతురిని ఒక్కగానొక్క కూతురిని ఘనంగా చేసుకుందామని ఆశ పెట్టుకునింటే ఈ దుర్మార్గులు అందరు కలిసి నన్ను అన్యాయం చేసి నాకు బతుకు తెరవ లేదు. అసలు నేను ఈ మనిషిని ఇది అసలు నాకు కోలుకోలేకపోతున్నాను. ఇంట్లో నిద్ర లేదు, అన్నం లేదు. నాకు ఇంట్లోకి పోవాలన్నా మన శాంతి లేదు. నేను బతకలేను. అధికారులు న్యాయం చేస్తారా చేయలేరా? మాకు తప్పితే వేరే మార్గమే లేదు. నేను మా పాప మాత్రం కోలుకోలేకుండాము. నాకు న్యాయం జరగాల నీ కేసుని. ఆ దొంగలు ఎవరో నాకు దొరకాల. నా మీద ఎన్నాళ్ళు కుట్రపడిండ్రో నన్ను వార్చలేక మేమేదో కష్టం చేసుకొని బతికి తెచ్చుకొని ఎవరన్నా మాకు అన్నం పెట్టినారా, పప్పు వేసినారా, తిన్నామా ఒకరింట్లో. ఓపెనింగ్ కల్లా అన్నా రండి అన్నం తిందురు అని అందరినీ ఇంటింటి పోయి పిలుచుకొని వచ్చి అన్నం పెట్టి పొద్దున కడుపు కొట్టరి. నాన్న ఎవరిని ఊర్లో చెత్తరుగా చూసుకోలేదు. ఎవరు ఏమీ మాట్లాడను. నాన్న ఎవరిని నాకేటికి నా మీద ఇంత కుట్ర పెట్టుకుని అన్నం చేసిన నా బతుకు నేను బతకలేను. అధికారులు ఉంటే నాకు న్యాయం జరగల్లా. నేను ఇది మాత్రం ఇడిచిపెట్టాను. పానమైనా తీసుకుంటాను. నేను కోలుకోలేకుండాను. నా వాళ్ళు బంగారు పోగొట్టుకునేది ఇంత మూర్ఖురాలువా తెచ్చి పెట్టుకున్నావు. బ్యాంకులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు పిచ్చి పని చేసుకున్నావు? నా వాళ్ళు అంటుంటే నాకు ఏమో మైండ్ దోచక నా పిల్ల అధ్వానం అవుతుంది. ఎవడు చూసేది నా పిల్లని? నాకు బతుకు తెరవే లేదు. అసలు నన్ను ఓర్చలేక నా వాళ్ళు ఎంగేజ్మెంట్ అయినా 10 మందికి అన్నం పెట్టాను. ఇంటి పిలుచుకొచ్చుకొని ఇల్లు ఓపెనింగ్ గ్యాండ్రీ చేసినారని మమ్మల్ని మామ ఎవరికి అన్యాయం చేయలేదు. ఎవరు సత్తో తినలేదు మామ. మాకైతే బతుకు మీద ఆశ లేదు. అధికారులు న్యాయం చేస్తారా చేయలేరా? మామ
తప్పితే వేరే మార్గమే లేదు. ఉండే ఒక కూతురికి ఊరు ఊరు తిరిగి సంపాదించుకుని కూలీ నాలి చేసి తమ బిడ్డ పెళ్లి ఘనంగా చేయాలని దాచుకున్న బంగారును వెండిని ఎత్తుకెళ్లారు. తమ ప్రాణాలైనా తీయకపోయి ఇలా దొంగతనం చేసే కంటే అని వారు రోధిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో మునుస్వామి, సుమన్ టీవీ, గోనెగండ్ల.